హాయ్ అండి. కరకరలాడుతూ ఉండే మైదా పిండితో చిప్స్ చేశాననమాట. సో, మనం టీవీ చూస్తూ కప్‌లో వేసుకొని తింటూ ఉంటే అసలు ఎప్పుడైపోయిందా అనిపిస్తదనమాట. అంత ఈజీ. సో, అంత మన నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉంటాయనమాట. సో, ఇవి మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ మైదా పిండితో అయితేనే టేస్ట్ బావుంటది. సో, ముందుగా గ్లాసుడు మైదా పిండి తీసుకొని అందులో 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ వరిపిండి కలుపుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం వాము ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి వాము అయితే కొంచెం మంచిది. సో, వేసుకున్నాక ఇదిగోండి అందులో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అలా వచ్చాక కొద్దిగా వాటర్ వేసుకొని అందులో కలుపుకోవాలన్నమాట. కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక ఒక పొడి పిండిలోనే ఈ ముద్దని ఇలా మిక్స్ చేసుకొని ఇదిగోండి చూపించిన విధంగా మనం పాముకోవాలన్నమాట. సో, పొడిపిండి ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు కిందకి అంటుకోకుండా ఉంటుంది. అంటే మనం కట్ చేసినాక తీయడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. అందుకే కొంచెం పొడిపిండి ఎక్కువ చల్లుకోవాలి. సో, అంతా అయిపోయినాక వేడివేడి ఆయిల్లో ఇవి వేయించుకున్నాక ఇదిగోండి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకుంటే